నీ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళు. నిన్ను వదిలి ఎవరూ దూరమైనా అది వారికి బలహీనత అవుతుంది. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయడానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడం మంచిది. మంచితనం ఇతరులు నీ కోసం చెప్పుకొనే మాటల్లో ఉండాలి, నీ గురించి నువ్వు చెప్పుకొనే మాటల్లో కాదు. సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యలేదు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెట్టాయి. మనిషికైనా అంతే. నిజమే మాట్లాడండి, చేతనైన సాయం చేయండి, అతి తక్కువ కోప్పడండి. ఈ మూడింటిని ఆచరిస్తే చాలు, మంచి దారిలో పయనిస్తున్నట్టే. నువ్వు ఎంతవరకు ఇంకొకరిని బాధ పెట్టగలవు అంటే, వారు నిన్ను ప్రేమిస్తున్నంతవరకు, మీపై విరక్తి చెందనంతవరకు. భార్య ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, భర్త ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. మాటలైనా మనసైనా సంపూర్ణంగా అర్థం అవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. మనమంటే అభిమానం లేనివారు, మనల్ని తక్కువ చేసి చూసేవారు, మనకు విలువ ఇవ్వనివారు మనకు దూరం కావడం మనకో గొప్ప వరం. మానసిక పరిపక్వత అన్నది వయసుతో రాదు. ఎదుర్కొన్న పరిస్థితులు, జీవితంలో పోరాడిన రోజులు, చుట్టూ ఉన్న మనుషులు, కష్టాలు, కన్నీళ్లను బట్టి వస్తుంది. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒకచోట ఉపయోగపడుతుంది. అలాగే నువ్వు చేసిన మంచి కూడా సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది. నిజమనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది. దీపం మట్టితో చేసిందా, బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు. అది చీకటిని ఎంతవరకు దూరం చేసిందనేది ముఖ్యం. ధనమే ఆనందం కాదు. ధనవంతులందరూ ధనం కారణంగా ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు. మీ దగ్గర ఏమీ లేనప్పుడు ఓపిక, మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ప్రవర్తన ఎంతో ముఖ్యమైనది. కోపంగా మాట్లాడేవారిని నమ్మచ్చు, కానీ మనసులో ఏదో పెట్టుకొని నవ్వుతూ నటించే వాళ్లను ఏమాత్రం నమ్మకూడదు. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండరు. అందరూ నా వాళ్ళు అనుకుంటాం, కానీ రోజు రోజుకు తెలుస్తుంది ఎవరు ఎలాంటివారు అని. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వారిది. ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లో ఉండు. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు. మనది కాని దానిపైన మోజు పెంచుకోవడం మూర్ఖత్వం. చాలా వరకు నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే. కలిసి ఉండడం అంటే ఒకే ఇంట్లో ఉండటం కాదు, ఒకరి మనసులో ఒకరు ఉండడం. కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలని ఆలోచించు. పడిపోవడం గురించి కాదు, ఎలా నిలబడాలి అని ఆలోచించు. నిన్ను కోరి వచ్చిన మనిషిని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యకు. నిన్ను నిర్లక్ష్యం చేసిన మనిషిని ఎప్పుడూ కోరకు. మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి, కానీ భారం అవ్వకూడదు. మీరు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. నీకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. నీ ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం. అభిమానం పెరగాలంటే మాత్రం ఒక్కటే మార్గం, అదే ఆత్మీయత. ఎవరైనా నీకిచ్చేది తాత్కాలికమైనదే, నీవు కృషితో సంపాదించుకునేదే శాశ్వతం.
మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తలదించనివ్వదు, సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం, ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం, ప్రతి దుఃఖం వెనుక సుఖం ఎప్పుడూ ఉంటాయి. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. గెలవడానికి తెలివితేటలు ఒక్కటే ఉంటే సరిపోదు, పట్టుదల మరియు నిరంతర సాధన కూడా కావాలి. నీవు చేసే చర్చ నీ విజ్ఞానాన్ని పెంచుతుంది, నీవు చేసే వాదన నీ అజ్ఞానాన్ని సూచిస్తుంది. విషయం తెలిసినవాడు పండితుడు, తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టేవాడు జ్ఞాని. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు, ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. సంపద ఉన్నవారందరికీ దానగుణం ఉండదు, దానగుణం ఉన్నవారందరికీ తగినంత సంపద ఉండదు. నీవు ఎంత తక్కువ మాట్లాడితే నీ మాటలు అంత శక్తివంతంగా ఉంటాయి. మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉండి కూడా మనల్ని ప్రశ్నించడం లేదంటే మనపై గాఢమైన ప్రేమైనా ఉండి ఉండాలి, లేదా మనం పతనం అవ్వడం వారి ఆలోచన అయి ఉండాలి. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండూ ఒకటే. అవి రెండూ మిమ్మల్ని తక్కువ చేసి చూపెడతాయి. నీవు సంతోషంగా ఉండాలంటే ముందు నీ తోటి వారితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. స్వార్థం కోసం మనిషి చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. కొంతమంది వాళ్ళ అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడానికి ఎదుటివారి ఆత్మగౌరవాన్ని ఎంతటికైనా దిగజార్చి మాట్లాడగలరు. మంచిగా ఆలోచించండి, మంచిగా మాట్లాడండి, మంచి పని చెయ్యండి. ఎందుకంటే మీరు ఏం చేస్తారో అదే తిరిగి మీ దగ్గరకు మంచిగా వస్తుంది. డబ్బు మనిషి హోదాని పెంచుతుందేమో కానీ సంస్కారం మాత్రమే మనిషి విలువను పెంచుతుంది. ఈ ప్రపంచంలో అంచనా వేయలేనిది, అవధులు లేనిది